వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు వెజిటేబుల్స్తో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని వాటిని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి కారం తగ్గట్టండి. నేనైతే ఇక్కడ 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, దాన్ని బట్టి తీసుకోవచ్చు. సో వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలండి. ఇక్కడ దొండకాయ ముక్కలు, అలాగే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. సో ఇది రైస్లో కానీ, దోశలో కానీ, టిఫిన్స్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వేడి అన్నంలో నెయ్యి యాడ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. సో ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. వాటిని చిన్నగా తరిగేసి వాటిని ఫ్రై చేసుకోవాలి ముందుగా. ఎందుకంటే దొండకాయ మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ దొండకాయని ఫ్రై చేసేసుకుందాము. దీంట్లో పండు దొండకాయ అయినా పర్వాలేదండి. కొన్ని సమయాల్లో మనకి దొండకాయ అనేది పండిపోతుంది కదా, అలా ఉన్నా పర్వాలేదు. ఇలాగ మనకి పచ్చిగా ఉన్నా పర్వాలేదు. ఏ దొండకాయ అయినా కానీ పచ్చడికి చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. వాటిని ముక్కలుగా చేసేసి దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము. మనకు అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదండి. దొండకాయ కానీ, క్యాబేజ్ కానీ, లేకపోతే ఇలా వంకాయ కానీ, క్యాప్సికమ్ ఇట్లాంటివి మిగిలిపోయినప్పుడు మనం అన్నీ కలిపి పచ్చడి చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం అనుకోండి, అది అస్సలు పాడవద్దు. మార్నింగ్ లెగడంతో మనకి టిఫిన్స్లోకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి దొండకాయ అనేది మనకి ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను క్యాబేజ్ కూడా తీసుకున్నానండి. దీనికి పక్కా కొలత అంటూ ఏం లేదండి. మన దగ్గర ఏది ఉంటే ఆ వెజిటేబుల్ని అంత మోతాదులో తీసుకోవచ్చు. సో క్యాబేజ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 3 టమాటోస్ని తీసుకున్నాను. అలాగే చిన్న క్యాప్సికమ్ తీసుకున్నాను, 3 క్యాప్సికమ్స్ని. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కలియబెట్టుకోవాలి, అంతా కలిసే విధంగా. ఇది చాలా హెల్దీ కూడా కదండి. మార్నింగ్ అప్పుడప్పుడు మనం టైం లేనప్పుడు పల్లీల పచ్చడినే కానీ ఏవైనా చేసుకోవడానికి రెడీగా టైం లేకపోతే మనకి ఫ్రిడ్జ్లో ఇలాంటివి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్కి చకచక రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లాంటి విషయాల్లో మనకి టైం తక్కువ తీసుకుంటుంది అనమాట. ఇది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ అనేది చాలా బాగుంటుంది. అందులో ఇది ఒక విధంగా చెప్పాలంటే కొబ్బరి పచ్చడిలా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. బాగాసేపు ఉడకన అవసరం లేదండి. కొద్దిగా దూరగా మనకి వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చూసారా మనకి ఎంత స్మూత్గా వచ్చేసిందో. మనకి దీనిపైన మూత అనేది పెట్టకూడదండి. మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది. ఓపెన్గానే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లోనే ఒక 8 వెల్లుల్లి రబ్బలను వేశాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మనం వాటిని కూరగాయలన్నిటిని చల్లారి పెట్టుకోవాలి. సో ఇలా ఒకసారి మనం కలిపేసుకొని చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఒక 5 మినిట్స్ దాకా దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఇది చల్లారేలోపు మనం తాలింపు వేసేసుకుందాం దీంట్లో పచ్చళ్ళలోకి. ఇది అచ్చమండి. రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు, లేకపోతే మిక్సీలో కూడా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో అది మనం చల్లారి పెట్టుకుందాము. అంతలోపు తాలింపు వేసేసుకుందాం అని చెప్పాను కదా. ఇక్కడ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాక అన్ని తాలింపు సొరుగులండి. ఇక్కడ మినపప్పు 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఏమో ఆవాలు తీసుకున్నాను. అలాగే 2 రెడ్ చిల్లీ తీసుకున్నాను, కరివేపాకు, జీలకర్ర కూడా తీసుకున్నాను. వాటన్నిటిని మనం తాలింపులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. తాలింపు అనేది తెలుసు కదండి, చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని దూరగా వేయించుకోవాలి. మనకు ఆ మినపప్పు అనేది ఏమైనా మాడిపోతే అసలు తాలింపు అనేది టేస్ట్గా ఉండదు. అందుకని చెప్పేసి మనం సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ దూరగా
ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం. చూసారు ఇక్కడ మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు మనకి వెజిటేబుల్స్ అనేవి చూసారా చక్కగా చల్లారిపోయింది, ఫ్రై అయింది మొత్తం. మనకు ఆవిరి మొత్తం పోయింది. వేడి మీద పట్టుకున్నామంటే మనకి మిక్సీ అనేది పైకి తన్నేస్తుంది కాబట్టి మూతని, అందుకే చల్లారి పెట్టుకోవాలండి. అప్పుడు మనకు వాటర్ కూడా రాదు పచ్చళ్ళలోకి. సో మనం ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ మిక్సీలోకి వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారు ఇక్కడ మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలాగా పేస్ట్ లాగా అయింది. పచ్చడి కూడా చూసారా మనకి గట్టిగానే ఉంది, మరీ పల్చగా కాకుండా. మీకు ఒకవేళ మిక్సీ పట్టుకోలేకపోతున్నారంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇది మనం బయట ఉంచుకుంటే పాడైపోతుంది పచ్చడి. సో కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే. మనం ఈరోజు రుబ్బుకున్నామంటే ఆ రోజంతా వాడుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు నిల్వ అనేది బాగా ఉంటుంది. ఇలా మిగిలిపోయిన వెజిటేబుల్స్తో మనం పచ్చడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి సమయం కూడా ఆదా అవుతుంది. మార్నింగ్ లేచిన వెంటనే టిఫిన్స్లోకి కొన్ని సమయాల్లో మనకి పచ్చడి ప్రిపేర్ చేసుకునే టైం లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.